शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। नारायणि नमोऽस्तुते। नारायणि नमोऽस्तुते। ఓం శ్రీ మాత్రే నమః. 2025 విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటువంటి శరత్ నవరాత్రులలో ఈరోజు 4వ రోజు. మామూలుగా 4వ రోజు అయితే మహాలక్ష్మి అవతారం ఉంటుంది, కానీ ఈ సంవత్సరం నవరాత్రులు 10 రోజులు రావడంతో, అంటే రెండు రోజులు ఒకే తిథి ఉండడం మూలంగా కాత్యాయని అవతారము ఒకటి దీంట్లో చేస్తారు ఎక్కువగా. అందుకని ఈరోజు అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తుంది. కాత్యాయని అంటే మా దుర్గా యొక్క రూపమే అన్నమాట. మహిషాసురుడిని చంపడానికి వచ్చినటువంటి దేవత శక్తులు లలితా పరాభట్యారికకు సహాయంగా రావడానికి అందరి ఆయుధాలను కలిపి వాళ్ళ ఒక స్వరూపంగా తయారు చేసి దాన్ని సైన్యంతో ఇస్తారనమాట. లలితాదేవికి సైన్యంగా దానిలో దుర్గా యొక్క అంశతోటి అందరు దేవతలు కలిసి దుర్గా యొక్క శక్తిని ఎక్కువగా తీసుకొని రూపము కాత్యాయని. ఆమె అష్టభుజాలతోటి ఉంటుంది, ఆమెకు 8 భుజాలు. కాత్యాయని అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే దుర్గాదేవి భక్తుడు కాత్యాయన మహర్షి. ఆయనకు ఎక్కువగా దుర్గాదేవినే పూజ చేసేవాడట. పూజ చేస్తే అయితే ఆయనకు ఆ అమ్మవారు ఇట్లా త్రిశక్తి రూపంగా అన్ని ఆయుధాలతో రూపంగా వస్తుంది అన్నప్పుడు ఆ అమ్మవారు తనకు కూతురుగా పుట్టి ఈ లోకాలను రక్షిస్తే బాగుంటుందని తపస్సు చేస్తే ఆమె ఆయనను అనుగ్రహించి ఆ కాత్యాయన మహర్షికి కూతురుగా పుట్టిందట. అందుకనే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది అని పురాణాలలో ఉందని కొంతమంది పెద్దలు చెప్తుంటే విన్నాను. ఈ అవతారం గురించి నాకు ఎక్కువగా పరిచయం కూడా లేదు, ఎందుకంటే మనం సాధారణంగా నవరాత్రులు అంటే కాత్యాయని అవతారం చెప్పుకోము. కానీ కాత్యాయని పూజ వ్రతము మాత్రము వింటున్నాము అప్పుడప్పుడు. ఎందుకు అంటే కుజదోషం ఉన్న వాళ్లకు తొందరగా వివాహాలు కావు, ఆలస్యం అవుతుంది. అలాంటి వాళ్లకు ఆ కుజదోష పరిహారార్థం కాత్యాయని వ్రతంని కనుక చేసినట్లయితే, అంటే కొన్ని వారాలు అని 11 వారాలు 21 వారాలు అట్లా మంగళవారాలు ఈ కుజదోష నివారణం కాత్యాయని పూజలు చేస్తే వివాహాలు అవుతాయి అనేది పెద్దల మాట. అది విన్నాము. అందుకని ఎవరైనా సరే అట్లా కొంచెం వివాహం లేట్ అయిన వాళ్ళు, సంతానం ఇబ్బంది పడేవాళ్ళు, అట్లనే ఏవైనా కష్టాలు ఎక్కువ కష్టాలు అంటే ఎవరి మీదకైనా యుద్ధం చేయాలంటే, అంటే యుద్ధం అంటే ఆయుధాలతోటే కాదు, మానసికంగా కూడా కొన్ని పరిస్థితుల్లో యుద్ధాలు లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటి వాటిల్లో కూడా ఆమెను కనుక ధ్యానించి వెళ్ళినట్లయితే మనకు మనశ్శాంతి, విజయము లభిస్తుందని పెద్దల ద్వారా విన్నది నేను మీకు ఈరోజు తెలియజేశాను. ఆమెకు నైవేద్యంగా గోధుమ రవ్వతోటి తయారు చేసినటువంటి హల్వాను పెట్టడం మంచిదట. ఆమెకు అట్లనే తెల్లటి పూలతోటి పూజ, గోధుమ వర్ణం గల చీర అమ్మవారికి కట్టి ఈరోజు ఆరాధన చేస్తారట పెద్దలు. ఆ విషయాలు నాకు తెలిసిన ఈ 4 విషయాలు మీకు చెప్తూ, మామూలుగా మనం దేవి భాగవతాన్ని పారాయణం చేయడము ముఖ్య ఉద్దేశం నవరాత్రులలో ఏంటంటే దేవి భాగవతంలో ఏమేమి విషయాలు ఉన్నాయి అని నేను చదువుకుంటూ ఇక్కడ ఉన్న నలుగురికి కూడా తెలియజేద్దాము ఆ విషయాలు అనే ఉద్దేశంతో ఈ దేవి భాగవతాన్ని పారాయణగా చేస్తున్నాము. నిన్నటి సంఘటనలో రాక్షసులతోటి వీళ్ళు యుద్ధానికి పోయినారు. ఎవరు అంటే దేవతల యొక్క సమూహం. ఇంద్రుడు అందరి దేవతలను సమావేశపరిచి వాళ్ళ సహాయ సహకారాలను తీసుకున్నాడు. ఆయనతోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి అందరము కలిసి వెళ్దాము యుద్ధానికి అని వెళ్ళారు. నిన్న ఇంద్రుడు యుద్ధం చేశాడు. ఈరోజు మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరు ఈ మహిషాసురుతోటి యుద్ధం చేస్తారట. తామ్రుడు అంటే నిన్న యుద్ధం చేసిన తామ్రుడు అతను సొమ్మసిల్లి పడిపోయినాడు. దాంట్లో మహిషుడు ఆయన గద, పెద్ద గదట ఆయన ఆయుధం. ఆ ఆయుధం తీసుకొని దేవతల పైన విరుచుకుపడ్డాడు. ఇంద్రుని భుజాలపైన గదతోటి కొట్టాడు. ఇంద్రుడేమో తన వజ్రాయుధంతో ఆ గదను తుత్తీయనం చేశాట. ఇరువురు రకరకాల ఆయుధాలతో పోరు సాగించసాగారు. మహిషుడు
విద్య అయిన శాంబరీ మాయను ప్రయోగించాడు. రాక్షసులు కదా, వాళ్ళకు చాలా దేవతల్లాగానే రాక్షసులకు కూడా చాలా చాలా మాయలు, మహిమలు, విద్యలు, మళ్ళీ కామరూపము అవి కూడా తెలుస్తాయి. ఈయన తన దగ్గర ఉన్న శాంబరి అనేటువంటి మాయను ప్రయోగించారట. కోటాను కోట్ల నుంచి మంది ఆ మాయ ప్రయోగించేసరికి సైన్యము కోట్లు పెరిగిపోయినారట. వాళ్ళందరూ దేవతలైన పైన బడి వీర విహారం చేయసాగారు. దిక్పాలకులు పోరాడలేక పలాయనం చేశారు, అంటే పారిపోయినారు. త్రిమూర్తులను స్మరించారు. హంసవాహనారూఢుడైన బ్రహ్మ, గరుడ వాహనారూఢుడైన శ్రీ మహావిష్ణువు, వృషభ వాహనాధారుడైన పరమేశ్వరుడు, వాళ్ళు ముగ్గురు దివ్యాయుధాలను వేశారు. మహావిష్ణువు మహా తేజస్సు గల సుదర్శన చక్రం, మామూలుగా చక్రం అంటే విష్ణుమూర్తి గుర్తు, చక్రం ఖచ్చితంగా ఆయన చేతిలో ఉంటుంది అన్నమాట చక్రం. ఆ చక్రంతో సుదర్శన చక్రము అంటారు దాన్ని. దాంతో ఆయన యుద్ధాలు చేస్తాడు. ఆ సుదర్శన చక్రం వేసేసరికి ఆ శాంబరి మాయమైపోయిందట. మహిషుడు దాంతో మహిషుడికి రోషం వచ్చేసి వైకుంఠవాసుడిపై పరిఘ అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. దేవతలు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నారు. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 50 రోజుల పాటు మహాయుద్ధం జరిగిందట. ఇంద్రుడికి, భాస్కరునకు, మహిషుడికి, పరమేశ్వరుడికి, యముడికి, త్రినేత్రుడికి, కుబేరునికి, మహాహరునకు, వరుణుడికి, అసిలోముడికి మహాభీకరమైన పోరు జరిగింది. కందకుడు శ్రీహరి వాహనమైన గరుత్మంతుడిని తన గదతో మోదాడు. శ్రీహరి తన స్పర్శతో గరుత్మంతుడిని సేద తీర్చాడు. కందకుడిని రాక్షసులు పొగిడారు. శ్రీ మహావిష్ణువు శాంగవమును అందుకొని, అంటే శంఖం తీసుకొని మహావాడి అయిన బాణాలను వేశాడు. ఆ రాక్షసుడు వాటిని మధ్యలోనే తుంచివేశాడు. ఈసారి శ్రీహరి సహస్రార సుదర్శనాన్ని ప్రయోగించాడు. నిప్పులు కక్కుతూ వస్తున్న ఆ మహాచక్రాన్ని కూడా ఆపాడు. దాంతో దేవతలు సహాయంగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆయుధాలను ప్రయోగిస్తుంటే వాటన్నిటను రాక్షసులు తిరగబడుతున్నారు. లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు తన కౌముదకి అనేటువంటి గదను వేశాట. అది ఉగ్రరూపంతో వెళ్ళి మహిషుడి యొక్క తలను తాకిందట. తాకిన మరుక్షణమే మూర్ఛపోయినాడు. మహిషుడు గట్టిగా అరిచి శ్రీహరి మీదికి వచ్చాడు. వాసుదేవుడు వానిపై మహాశరాలు, అంటే గొప్ప గొప్ప బాణాలను ప్రయోగించాడు. ఇరువురు బాణాలను ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. బాణాలు, గదలు, చక్రాలు, పరిఘలు విలయ తాండవం చేస్తున్నాయి. ఆకాశంలో విచిత్రమైన వెలుగులు, అంటే ఒక ఆయుధము ఇంకొక ఆయుధము రాసుకున్నప్పుడు రాపిడికి పెద్ద పెద్ద మెరుపులు వస్తున్నాయి, శబ్దాలు వస్తున్నాయట. అవి ఆకాశంలో మొత్తం పొగతోటి శబ్దాలతోటి నిండిపోయిందట. శ్రీహరి తన గదతో మహిషుడి తలపైన కొట్టాడు. అంతా ఆ మహాగద దెబ్బకు ఒక్క క్షణం మాత్రమే మహిషుడు కంగు తిని మళ్ళా తిరిగి వెంటనే యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మహిషుడు వికటంగా నవ్వుతూ ఓ మహాశక్తివంతమైన పరిఘను శ్రీహరి మీదికి వేశాడు. మహామాయను సృష్టిస్తూ ఏం జరిగింది అర్థమయ్యే లోపే వాసుదేవుడు మూర్ఛపోయినాడు. దేవతలందరూ ఏడ్చారట. గరుత్మంతుడు చప్పున శ్రీహరిని సమరరంగం నుంచి పక్కకు తీసుకొని పోయాడు. పరమశివుడు దానికి ఉగ్రుడై తన శూలాలతో మహిషుడి మీద పడ్డాడు. శూలాన్ని విసిరాడు. మహిషుడు ఆ శూలాన్ని అందుకొని తిరిగి దాన్ని మళ్ళా శివుడి మీదకే విసిరేశాట. శివుడి కనుల నుండి అగ్నిజ్వాలలు కురిపిస్తూ త్రిశూలాన్ని మళ్ళీ వదిలాడు. అప్పుడే శ్రీహరి మూర్ఛ నుంచి తేరుకొని శివుని పక్కన నిలబడి మహిషుడితో పోరాడసాగాడు. మహిషుడు దున్నపోతుగా మారి, ఇందాకే చెప్పాం కదా కామరూపం ఉంటుంది. ఈ మహిషుడు దున్నపోతుగా మారి కొమ్ములతో కాళ్లతో భీకరంగా విలయతాండవం చేయసాగాడు. ఓ పర్వతాన్ని పెకిలించి హరిహరాదుల పైకి వేశాడు. శ్రీహరి చక్రాయుధంతో దాన్ని బొమ్ము చేశాడు. దున్నపోతు ఆకారం వదిలి మహిషుడు ఒక పర్వతాన్ని పెకిలించి హరిహరాదుల పైకి వేశాడు. శ్రీహరి చక్రాయుధంతో దాన్ని బొమ్ము చేశాడు. దున్నపోతు ఆకారాన్ని వదిలిన మహిషుడు దేవతల మీద పడ్డాడు. కనిపించిన ప్రతి వారిని కనిపించినట్టు, దొరికిన వారిని దొరికినట్టే తన కథతోటి మోదసాగాడు. శ్రీహరి పాంచజన్యాన్ని పూజించాడు. ఆ మహాధ్వనికి రాక్షసుల గుండెలలో దడ మొదలైంది. పాంచజన్యం అనేది ఆయన శంఖం అన్నమాట, విష్ణుమూర్తి యొక్క శంఖం. దాని శబ్దానికి మానవులందరూ భయపడ్డారట.
రాక్షసులు భీతి చెందడంతో మహిషుడు ఈసారి సింహరూపం ధరించాడు. ఇందాకే అనుకున్నాం కదా, రాక్షసులకు కామరూపం ఉంది. ఈ రాక్షసులకు ఆయన కాసేపు దున్నపోతుగా, కాసేపు మహిషుడిగా, కాసేపు మనిషిగా, ఇప్పుడేమో మళ్ళీ ఒక సింహంలాగా తయారైన ఆ సింహరూపాన్ని ధరించి గర్జిస్తూ దేవతల పైన పడ్డాడు. పంజాను విసురుతూ గోళ్లతో రక్కుతూ దేవతల యొక్క సైన్యాన్ని చీల్చి చెడ్డాడసాగాడు. ఏనుగులు, గుర్రాలు ఈ సింహాన్ని చూసి భయపడి పక్కకు పోసాగినాయి. శ్రీహరి వాహనమైన గరుత్మంతునికి తన పంజా దెబ్బను రుచి చూపించాడు మహిషుడు. శ్రీహరి ఆయుధం వేసేలోపే మహిషుడు భీకరమైన దెబ్బను కొట్టాడు శ్రీహరిపై. శ్రీహరి ఉగ్రుడై తన చక్రాయుధాన్ని వదిలాడు. అది సింహరూపుడైన మహిషుడిని తాకే లోపునే వాడు ఆ రూపాన్ని, అంటే గురి చూసి సింహం మీదకి ఇసిరినప్పుడు అది ఒక కోణంలో పడి ఉంటుంది. ఈయన ఏం చేశాడు, ఎంబడే ఆ సింహరూపాన్ని వదిలేసి దున్నపోతగా మారిపోయి వాసుదేవుని మీదకొచ్చి తన కొమ్ములతోటి కుమ్మసాగాడు. శ్రీహరికి ఇక తన వల్ల కాదనిపించింది. శివుడు, బ్రహ్మ కూడా అదే, ఇంకా మనము వీళ్ళతో యుద్ధం చేయలేము అనుకున్నారు. మహేషుడు పెద్ద పెద్ద పర్వతములను పెకలించి దేవతల సైన్యంపైకి విసరసాగాడు. దేవతలు హాహాకారాలు చేస్తూ పలాయనం చేశారు. ఇంద్రుడిపైకి వృక్షాలను, రాళ్లను విసిరాడు. మహిషుడి వీర ఉగ్రరూపం చూసి తాను కూడా, అంటే ఇంద్రుడు కూడా తన అమరావతి పట్టణానికి పారిపోయాడు. ఇంద్రుడు అలా పారిపోవడంతో దేవతలు మొదలుపెట్టిందే యుద్ధం ఎవరు, ఇంద్రుడు. ఆయనే పారిపోతుంటే ఇంకా మనమేం చేస్తాము అని చెప్పి ఆయన సహాయం చేయడానికి వచ్చిన దేవతలందరూ కూడా ఎవరి దారి వాళ్ళు పట్టుకున్నారట. రాక్షసులు గెలుపుతోటి వాళ్ళు విజయడంకాను మ్రోగించి పండుగ చేసుకుంటున్నారు. ఆ దేవదానుల యుద్ధము 100 సంవత్సరాలు జరిగిందట. మహిషుడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రాక్షసులకు, దిక్పాలకులకు పదవులను మొదట ఆయన చెప్పిందే ఇదే కదా, యుద్ధం చేసి నేను గెలిస్తే నాకు బానిసగా ఉన్నాను, ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోయినా నీ రాజ్యాన్ని నేను ఆక్రమిస్తే అప్పుడైనా మీరు బానిసగా ఉండాలి అనే ముందే మాట్లాడుకున్నారు. కాబట్టి ఈయన వీళ్ళందరినీ, ఈ అష్టదిక్పాలకులను అందరినీ కూడా బానిసలను చేసుకొని వాళ్ళకు పదవులు ఇచ్చి పెట్టుకున్నారట. దేవతలంతా చెట్టు పుట్టులలో బ్రతుకులను సాగిస్తున్నారు. అడవిలో దొరికిన కాయ, పండు తింటూ వాళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారట. అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఒకరోజు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినారు. బ్రహ్మదేవుడికి మొరబెట్టుకున్నాం, బ్రహ్మదేవ, మనం దేవతలమై ఉండి కూడా మనకి ఈ దుస్థితి ఏంటి? మనం ఎవరిమి అమరులం, అడవిలో దొరికిన పండు తిని బ్రతుకుతున్నాం, మా శక్తి కూడా క్షీణించింది, బ్రతుకు భయంగా ఉంది. త్రిమూర్తులైన మీరు యుద్ధరంగం నుంచి వచ్చేసినా మేము ఎంతో కాలం పోరాడాము, అయినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. యుద్ధంలో ఆవిర్భాగం మాకు రావటలేదు, దానితో నీరసించిపోయాము. మామూలుగా ఈ యజ్ఞాలు చేస్తే హవిస్సు ఇస్తారు కదా, ఆ హవిస్సు దేవతలకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎవరు యజ్ఞయాగాలు చేయట్లేదు, మాకు ఆ హవిస్సులు ఇవ్వడం లేదు, కాబట్టి మాలో ఉన్న బలము, దైవిక శక్తి రాను రాను తగ్గిపోతున్నది. అలాంటి మా మీద మీకు కనికరం లేదా అని పైనుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, కనపడితే చాలు ఈ అసలే బలహీనమైపోయినా మేము శారీరకంగా, మానసికంగా, అలాంటి మా మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ మహిళుడేమో పారిజాత పరిమళాలతో, రామధేను సౌఖ్యాలతో ఇంద్రసింహాసనం మీద కూర్చొని సుఖాలను పొందుతున్నాడు. సకలము తెలిసిన వాడివి నువ్వు బ్రహ్మవు, మాకేమి దారి చెప్పమని అడిగితే బ్రహ్మదేవుడు వాళ్ళను ఓదార్చి, నేను అడిగిన వారందరికీ వరాలను ఇవ్వగలను, కానీ వాటిని ఛేదించడం నా వల్ల కాదు, పరమేశ్వరుని దర్శిద్దామని చెప్పి కైలాసానికి వెళ్దామన్నారు. అసలు ఈ మనుషుడికి వరం ఇచ్చిందే బ్రహ్మదేవుడు. అదే చెప్తున్నాడు, నేను వరాలనైతే ఇవ్వగలను, కానీ వాళ్ళను చంపడానికి అలాంటివి నాకు చేత కాదు అని చెప్పాడట. చెప్పి మనమందరం ఎక్కడికి పోదాము అంటే కైలాసానికి పోదాము అని దేవతలు బ్రహ్మ కైలాసానికి వెళ్ళారు. అక్కడ నుంచి శివుడి మాట పైన వైకుంఠం బయలుదేరారు. అందరూ వైకుంఠం చేరి మహాసంపదలతో వెలసిల్లుతున్న వైకుంఠంలో మహాదివ్య మందిరాలు, హంస, సారణ, చక్రవాకాలు గల సరస్సులతో, చెంపక, అశోక, మందార, మల్లిక, ఒకుళముల వంటి వృక్షాలతో, వాటిపైన కోకిల కిలకిలా రావాలతో మృదు మధురంగా ఉందట ఆ వైకుంఠం. అందగత్తెలు మయూర నృత్యం చేస్తున్నారు. విష్ణువు భక్తులు మహావిష్ణువును స్తుతిస్తున్నారు. కిన్నెర గంధర్వులేమో గానాలు చేస్తున్నారట. దేవతలు, బ్రహ్మ, శంకరుడు వైకుంఠవాసుని మందిరం యొక్క ద్వారం దగ్గరికి వచ్చి జయ విజయులకు, అంటే ఆ
వైకుంఠానికి ద్వారపాలకులు జయా విజయుడు వాళ్ళకు చెప్పారు ఏమని అంటే మేము విష్ణుదేవుడిని కలవడానికి వచ్చాము అని. ఆ జయ విజయులు బ్రహ్మ పరమేశ్వర దిక్పాలకుల రాకను గురించి రమాకాంతునికి అంటే విష్ణుమూర్తికి చెప్పారు. మహావిష్ణువు వారి ముందు ప్రత్యక్షం అవగా దేవతలంతా స్వామిని స్తుతించి, ఓ జగన్నాథ దేవదేవ, ఏంటి మా గతి? అంతా తెలిసిన వాడివి, నువ్వు రక్షించవలసిన వాడివి. శ్రీ మహావిష్ణువు అభయం ఇస్తున్నట్టు చేతిని చూపి చెప్పాడు, దేవతలారా, ఆ మహిషుడు మహావరప్రసాది. ఆయనకు ఎన్నో వరాలున్నాయి ఆ మహిషుడికి. దానితో కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్నాడు. వాడి వరం ఏంటి? ఎవ్వరితోటి చచ్చిపోకూడదని కదా ఫస్ట్ వరం అడిగింది. అందుకేనా బ్రహ్మను ఒక స్త్రీ మాత్రము అవలా నన్ను చంపలేదు అనే ఉద్దేశంతో స్త్రీని మాత్రం మినహాయింపు అడగలేదు. అందుకని ఈయన విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు, ఒక స్త్రీ వల్ల మాత్రమే ఆయన వస్తాడు. అంతకు తప్ప మనం ఏమీ చేయలేము, మనము ఎవ్వరము వాడిని సంహరించలేము. ఒక స్త్రీ మాత్రమే ఆ పని చేయగలరు. అయితే దేవదేవ, సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి ఇంకా శచీదేవి వీరిలో ఎవరు వాడిని సంహరించగలరు అంటే స్త్రీమూర్తులు అంటే వాళ్ళ నలుగురే కదా, ఇంద్రుడి భార్య శచీదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వీళ్ళ వారు లక్ష్మి, సరస్వతి, పార్వతి. వీళ్ళలో ఎవరు చేస్తారు అని మళ్ళా విష్ణుమూర్తినే వీళ్ళు అడిగారట. వారితో సాధ్యం కాదు, వాళ్ళు విడివిడిగా చేస్తే వాళ్లకు సాధ్యం కాదు. దానికి ఒక మార్గం ఉంది. మహా తేజంశాలు గల మన అంశల నుంచి ఒక అంగన జన్మించాలి. అంటే మన దేవతల అందరి అంశను ప్రభావితం చేసి ఒక స్త్రీమూర్తిని మనము తయారు చేసుకోవాలి, ఆమె పుట్టాలి. అలా పుట్టిన వీరనారి 100 మంది మహిషులనైనా సంహరిస్తుంది. మన సకల ఆయుధాలను ఆమెకు శక్తిగా ఇచ్చి ఆమెను తయారు చేసుకోవాలి మనమే. సకల ఆయుధాలతో దివ్య తేజస్సుతో మన దేవతల అందరి అంశల బలంతో ఆమె యుద్ధం చేస్తేనే మహిషాసురుడు చనిపోతాడు అని విష్ణుమూర్తి వీళ్ళకు చెప్పాడు. బ్రహ్మదేవుడు స్మరించుకున్నాడు. సృష్టికర్త వదనము నుంచి మహోన్నతమైన వెలుగొచ్చి పద్మరాగ మణికాంతిలా ఎర్రగా ఉందట. పరమేశ్వరుడి వదనం నుంచి వచ్చిన శక్తి ఏమో భయంకరమైన రుద్ర తేజస్సు బయటకు వచ్చిందట. మహా ఎత్తుగా పర్వతంలా ఉంది. శ్రీ మహావిష్ణువు నుంచి విష్ణు తేజస్సు వచ్చింది. నీలవర్ణంతో ఇంద్రుడి నుంచి చిత్రమైన తేజస్సు. ఇంకా అంటే ఈ నలుగుర తేజస్సులు ఈ రకంగా ఉన్నాయి. ఇంకా దిక్పాలకుల నుంచి మిగిలిన దేవతల నుంచి తేజస్సు బయటకు వచ్చింది. అలా వచ్చిన తేజస్సులన్నీ ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మానందం బద్దలైపోతుందేమో అన్నంత శబ్దంతో వెలుగు ఆ స్థానంలోనే ఒక మహాసుందరి అందరికీ కనబడిందట. దేవతలు సహితం చాలా సేపటికి కానీ చూడలేకపోయారు. అంటే మన ముందర బాగా వెలుగు ఒక్కసారి వచ్చింది అనుకోండి, మనం కరెక్ట్గా చూడలేము కదా ఖచ్చితంగా. అందుకని వాళ్ళు చూడడానికి కొంత టైం పట్టిందట. ఆ రూపం ఎలా ఉందంటే త్రిగుణాలతో ప్రకాశిస్తున్నది. తెల్లగా ఉందట. కనులేమో నల్ల కలువలలాగా ఉన్నాయి. పెదవులు ఎర్రగా ఉన్నాయి. 18 చేతులతో వాటిలో మహానిశితమైన ఆయుధాలు, అంటే అందరి దేవతలు ఇచ్చారు కదా ఆయుధాలు, ఆ ఆయుధాలు 18 చేతులలో ఉన్నాయట. దివ్యభూషణ భూషితురాలై ఉన్నది ఆమె మనోహరంగాను మహాభయం కలిగించేదిగాను ఉంది. అంటే ఆమె రూపంలో అందంగా ఉంది, కానీ ఆమె రూపంలో రౌద్రం కూడా కనబడుతున్నదట. జనమేజయుడు వ్యాసుల వారిని అడిగాడు, మునీశ్వర, శ్రీదేవి సంభవం గురించి, ఆ తల్లికి ఎవరెవరి అంశల వల్ల ఏ ఏ అంగములు ఏర్పడ్డాయి వాటిని గురించి తెలపమని, అవి విన్నట్లయితే మేము చరితార్థులం అవుతామని అడిగారు. మీరు చెబుతున్న శ్రీదేవి భాగవత కథ వింటున్న కొద్దీ మాకు వినాలనిపిస్తున్నది, అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది ఆ తల్లిగాక అనే భక్తి మధుర రసాన్ని ఎంత ఆస్వాదించినా మాకు తీరటం లేదు. కాబట్టి ఆ శ్రీదేవి యొక్క వృత్తాంతం మాకు పూర్తిగా వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు సర్వజ్ఞుడైనటువంటి వ్యాసుడు ఇట్లా చెప్పాట, జనమేజయ, ఆ తల్లి నాకు ఇచ్చిన జ్ఞానం ఎంతుందో అంతా రంగరించి చెబుతాను. అంటే ఆమె నాకు ఏమేమి చెప్పిందో, నాకు ఎంత జ్ఞానాన్ని నేను చెప్పగలిగే శక్తి నాకు ఆమె ఎంత ఇచ్చిందో అంతవరకు మీకు నేను నాకు తెలిసినంత వివరిస్తాను. తెల్లటి పద్మంలా ఉన్న ఆమె ముఖము హరుని తేజస్సు, అందులోని తెలుగు తేజస్సు సృష్టికర్తది. నల్లగా నిగనిగలాడుతున్న నాగుపాములా ఉన్న జుట్టు యముని తేజస్సు. తెలుపు, నీలము, ఎరుపు వర్ణాలతో అలరాడుతున్న ఆమె 3 కళ్ళు అగ్నిదేవుడి యొక్క తేజస్సు. ఆ తల్లి కనుబొమ్మలు ఉంపులు తిరిగి ఉన్న నీలవర్ణము గలవి, అవి ఉభయ సంధ్యల యొక్క తేజస్సు. ఆ చెవులు
వాయుని తేజస్సు మన్మధుని ఉయ్యల వల్లనే ఊగుతున్నది. ఆమె ఎలా ఉంది అంటే వీళ్ళందరి తేజస్సు ఆమెలో ఎట్లా ఆపాదించబడింది అనేది చెప్తున్నాడు. దగదగలాడే ఆమె ముక్కు ఏమో కుబేరుడి తేజస్సట. ఆ తల్లి యొక్క దంతములు తెల్లగా ఐరావతం యొక్క దంతాన్ని పోలున్నాయి. అవి దక్షిణ తేజస్సు వల్ల కలిగినవి. ఎర్ర మందారంలా కానవస్తున్న కింది పెదవి సూర్యుడి తేజస్సు. ఆమె పెదవేమో సూర్యుడి యొక్క వెలుగట. పై పెదవేమో కార్తికేయుని తేజస్సు వల్ల కలిగినవి. శ్రీ మహావిష్ణువు తేజము నుండి అష్టాదశ భుజములు అంటే 18 భుజాలు. వసువుల తేజస్సు నుంచి అంటే అష్టవసువులు ఉంటారు. వాళ్ళ తేజస్సు నుంచి చిగురుటాకు వంటి ఆమె చేతి వేళ్ళు వచ్చినాయట. ఆ తల్లి చనుదోయి సౌమ్యుని తేజస్సు వల్ల కలిగినాయి. ఇంద్రుడి తేజస్సు నుంచి నడుము, వరుణుడి ప్రకాశం నుండి తొడలు కలిగినాయి. భూమి తేజస్సు నుండి పిరుదులు వెలిసినాయి. అలా సకల దేవతల తేజస్సుతో సుస్వరము, సుందరము, శుభలక్షణము, సుగతి, చారులోచన, జగన్మోహిని అయిన శ్రీదేవి ఆవిర్భవించింది. దేవతలంతా ఆమెను ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు మాటలతో దేవతలంతా దివ్య భూషణాలు, దివ్య ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఆ అమ్మవారికి శ్రీదేవికి ఇచ్చేశారు. పాలసముద్రుడు తెల్లటి, ఎర్రటి, పలుచని పట్టుచీరలను, ముత్యాల హారాన్ని ఆ అమ్మవారికి ఇచ్చాడు. విశ్వకర్మ ఏమో ఆయన ఏం చేశాడు, ఆ తల్లికి చూడామణిని, మణికుండలాలను, రత్నాలతో ప్రకాశించే కిరీటము, భుజములకు దివ్య కటకములను, ఇంకను నవరత్న ఖచ్చితమైన కంకణాలు చేతులకు ఇచ్చాడుట. ఇంకా శ్రీదేవి యొక్క పాద పద్మములకు సూర్యకాంతులు అదే విరజిమ్మేటువంటి రత్నభూషితాలైన గజ్జలు ఇచ్చాట కాళ్లకు. వరుణదేవుడు శ్రీదేవికి వాడిపోని కమలముల మాలనిచ్చాడు. కమల పూలది దండ ఇచ్చాట. సాగరుడేమో అంటే సముద్రుడు తేజోమయములైన ఉంగరాలు, కంఠాభరణాలు ఇచ్చాడు. హిమవంతుడు వైజయంతికి కనకపు ఇవన్నీ ఆమె అమ్మవారి యొక్క పేర్లు. ఒక అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి కదా, అందులో ఇవి కొన్ని అన్నమాట. హిమవంతుడు వైజయంతికి కనకపు కాంతితో వెలిగే సింహవాహనం ఇచ్చాడు. రత్నాల హారం ఇచ్చాడు. శ్రీదేవి సింహవాహిని అయి తేజస్సుతో వెలిగిపోతుంది. ఆమె యొక్క వాహనం ఏంటి అంటే సింహం అట. శ్రీ మహావిష్ణువు సహస్రార చక్రాయుధం ఇచ్చాడు. శ్రీదేవికి ఇచ్చాడు. శంకరుడేమో త్రిశూలం ఇచ్చాడట. వరుణదేవుడు సముజ్వల శంఖం, అగ్నిదేవుడు శతగ్ని అనేటువంటి తన శక్తిని సమర్పించుకున్నారు. వాయుదేవుడు భీకరమైన చాపమును, అమ్ముల పొదియును ఇచ్చారు. ఇంద్రుడు వజ్రాయుధము, ఐరావతము నుండి ఘంటను, యముడు కాలదండమును, బ్రహ్మదేవుడు కమండలాన్ని, వరుణుడు దివ్యపాసమును, కాలుడు ఖడ్గ చర్మాలను, విశ్వకర్మ వాడి గడ్రగొండలిని అంటే గండ్రగొండలి అని అంటారు చూడండి, పెద్ద గొడ్డళ్ళే ఉంటాయి, గండ్రగొడ్డలి అంటారు, అలాంటివన్నీ ఇచ్చారట. ఇంకా కుబేరుడేమో కమలము, మద్యముతో నిండిన బంగారు పాత్రను కుబేరుడిచ్చాడట. ప్రశ్న దానవ సంహారానికి దివ్యాస్త్రములు, ఛేదింపలేని కవచము, 100 గంటలతో ఉండే కౌముదికి గదను ఇచ్చాడు. సూర్యుడు జగదంబికకు మహా దివ్య తేజమునిచ్చాడు. సూర్యుడేమో తన తేజస్సులో కొంత ఆమెకిచ్చేశాడు. ఆ ఆయుధాలతో, ఆభరణాలతో, ఆ దేవుళ్ళ అందరి యొక్క తేజస్సుతో ఆ అమ్మవారు మహోన్నతమైన తేజస్సు యొక్క శిఖరంలాగా కనబడుతున్నదట. దేవతలు విశిష్టమైన ప్రార్థనలు చేసి ఆ నిత్య కళ్యాణి, భగవతి, వైష్ణవి, అంబిక, రుద్రాణి, దేవేరి స్వరూపిణికి త్రిమూర్తులాది దేవతలు నమస్కరించారు. కాళరాత్రి, సిద్ధి, వృద్ధి, సమృద్ధి, ఇంద్రాణి, స్థితబుద్ధి, వైష్ణవి అనే శ్రీదేవి ఆ విధంగా ఉద్భవించింది. అంటే ఈ అందరి యొక్క ప్రభావంతో ఆమె పుట్టింది కాబట్టి వీళ్ళందరి లక్షణాలు, వీళ్ళందరి బలము, వీళ్ళందరి తేజస్సు ఆ అమ్మవారికి ఉన్నాయట. ఆ జగదంబికవు. ఓ భక్తవత్సల, మహాఘోరుడు, బలుడు, శ్రీవద్యుడు, మహిషుడు వాడిని హతమార్చి పుణ్యాత్ములకు, ధర్మపరులకు హాయిని, శాంతిని కలుగజేయి అని చెప్పారు. శ్రీదేవి దేవతలకు ఏమని చెప్పిందట అంటే, దేవాది దేవతలారా, మదమోహితుడు వరగర్వంతో విర్రవీగే ఆ మహిషుడిని నేను అంతం చేస్తాను. ఆ మాటలకు భూమి కంపించింది. అంటే ఆమె అంత తీవ్రమైన స్వరంతో, భూకంపం లాగా వచ్చినప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం వినబడిందట. అంటే అంత భూమి కూడా కంపించిందట ఆ అమ్మవారి గొంతుకి. సముద్రమేమో ఉప్పొంగి పడిందట. పర్వతాలు అదిరినాయి. రాక్షసుల గుండెలు అదిరేలా
దేవతలు ఆనందించేలా నేను ఆ మహిషుడిని అంతం చేస్తాను అని ఆమె పలికింది. రాక్షసరాజు మహిషుడు ఆ మహీభీకర శబ్దాలకు కారణం అన్వేషించాడు. ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తున్నది? మొన్ననేమో అందరూ నా చేతిలో ఓడిపోయి పిరికి వాళ్ళలాగా పారిపోయినారు. ఈరోజు నా మీదికి రావడానికి వాళ్ళకి ఏ సహాయం అందింది అని ఆలోచిస్తున్నారట. ఆ ధ్వని మహాభయంకరంగా ఉంది. ఆ ధ్వని చేసిన వారెవరైనా సరే వాడిని నా వద్దకు తీసుకురండి, వాడి నూకలు నేను చెల్లిస్తాను అని చారులకు చెప్పాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్లకు చెప్పుకున్నాడు. మహిషుడి దూతలు లోకాలను శోధించి వచ్చి మహిషుడికి చెప్పారు, లోకవీర, ఆ లోక భీకర శబ్దం చేసింది ఒక స్త్రీ. బలుడు కాదు, వీరబలుడు కాదు, మహాబలుడు కూడా కాదు, ఒక మామూలు స్త్రీ. సకల ఆభరణాలను ధరించి సకల శుభలక్షణాలతో అనేక ఆయుధాలతో ఆమె ఉన్నది. ఆమె చేతిలో మద్యం పాత్ర కూడా ఉంది. చూడబోతే ఆమె దేవకాంతలాగా లేదు, మానవకాంతలాగా కూడా లేదు. సింహవాహనం ఎక్కి ఉంది, భర్త ఉన్నట్లే లేడు, మదగర్వంతో ఉంది. ఒక మాటతో చెప్పాలంటే త్రిలోక వీర సుందరి. అంటే అన్నిలో 3 లోకాలలో ఆమె వీర సుందరి. ఆమె చేతిలో మద్యం పాత్ర ఉంది, అందంగా ఉంది, భర్త లేడు అని చెప్పాడంటే ఆమె ఒకటే ఉంది అని. దేవతలంతా ఆమెను స్తుతిస్తున్నారు. ఆ మహాకాంతితో ఉన్న ఆమెను చూడడానికి మా శక్తి చాలలేదు. మసకగా కనిపించింది. శృంగారానికి వీరత్వానికి ప్రతీకలాగా కనబడింది మాకు. కాబట్టి మేము ఆమెను స్పష్టంగా చూడలేకపోయినాము అని మహిషుడి యొక్క దూతలు చెప్పారు. పోయి మీరంతా వెళ్ళి ఆమెను తీసుకురండి, ఎంతో అందగత్తి అంటున్నారు, నేను మీ పట్ట మహిషిని చేస్తాను. అంటే నేను ఆమెను వివాహం ఆడి నేను రాదును కాబట్టి నా పట్ట మహిషిని చేసుకుంటాను అని చెప్పాడు. మహిషుడి ఆదేశంతో మంత్రి ఒకడు వేగంగా ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి చక్కనైన నెమ్మది మాటలతో చెప్పాడు. ఏమని అంటే, చారులోచని మహిషుడు మహావరాలు ఉన్నవాడు. అంటే ఆయన చావు లేకుండా వరాన్ని పొందాడు, లోకాలన్నీ జయించాడు. మహా వెలుగుతో ప్రకాశించే నా ప్రభువు దైత్య నాయకుడు. ఆయన ఎవరు అంటే మా రాక్షసులకు నాయకుడు. ఆయనకు కామరూప విద్యలు తెలుసు, యుద్ధ ప్రావీణ్యము ఉంది. శోభమైన అంగాలు గల ఓ చిన్నదాన, మహిషుడు నిన్ను చూడబోతున్నాడు. నువ్వేమో అందమైన అవయవాలతోటి అందంగా కనబడుతున్నావు. నిన్ను చూడాలని మా రాజు మహిషుడు కోరుతున్నాడు. నీకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? అంటే అంత గొప్పవాడు, చావు లేకుండా వరం పొందినవాడు, నిన్ను భార్యగా స్వీకరించి పట్ట మహిషిని చేస్తానని చెప్తున్నాడు. అంతకంటే నీకు ఇంకా అదృష్టం ఏముంటుంది? కాబట్టి నీ ఉద్దేశం కనుక తెలిపినట్లయితే మేము ఆ విధంగా చేస్తాము అని చెప్పారు. అప్పుడు శ్రీదేవి అమ్మవారు ఏం చెప్పిందట అంటే ఆ మంత్రితోటి, నేను సకల లోకానికి తల్లిని, నేను అన్ని లోకాలకు అమ్మను, రాక్షసులను సంహరించేందుకు ఉద్భవించిన మహాశక్తిని. నేను మామూలు స్త్రీని అనుకొని అట్లా ఆశ పెట్టావేమో, నాకు పట్ట మనిషి కావాలని ఏం లేదు, నేను దానవులను చంపడానికే ఉద్భవించాను. మహిషుడు పుణ్యాత్ములకు వ్యధను కలిగిస్తున్నాడు. దేవతలంతా వారి బాధలు తీర్చడానికి మహిషుణ్ణి అంతమందించమని నన్ను వేడుకున్నాడు. నీవు మంత్రివి, ప్రభు కార్యము చెప్పాలి కాబట్టి నీ ధర్మము నెరవేర్చావు. నువ్వు ఒక మంత్రివి కాబట్టి నీ రాజు నా మీద మనసు పడ్డాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పడానికి వచ్చావు. అది నీ ధర్మం, బాగానే ఉంది. లేనిచో నా క్రోధానికి నువ్వు బూడిద అయ్యేవాడివి. నీకు ప్రాణాల మీద కనుక ఆశ ఉంటే పాతాళానికి పోయి దాక్కు. పాతాళం రాక్షసులకు రాజ్యం అన్నమాట. నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఈ లోకాన్ని ఈ వైకుంఠాన్ని కానీ ఇక్కడ ఇంద్రలోకంలో కానీ నువ్వు ఉండడానికి వెళ్ళేదని చెప్పిందట. అంతకుముందు నా మాటలు మహిషునికి చెప్పు. ముందు నేను చెప్పిన మాటలు మహిషుడికి చెప్పు. ఎప్పుడు పాతాళానికి నువ్వు పోకముందే మహిషుడికి నిన్ను చంపడానికే ఆమె వచ్చింది అని నా మాటగా నువ్వు చెప్పి తర్వాత నువ్వు పాతాళానికి పో అని చెప్పిందట. నీవు యుద్ధానికి సిద్ధమైతే వెంటనే నీ సేనతోటి రా. నాకు సేనతోటి అవసరం లేదు. నువ్వు ఒకవేళ పాతాళానికి పోను, నా రాజుతోటి పాటు నేను యుద్ధానికి వస్తాను అంటే నువ్వు వెంబడే యుద్ధానికి రా. నీ సైన్యం అందరినీ తీసుకొనిరా. కానీ నాకు సేనాలతో పని లేదు. నిన్ను నీ వెంట వచ్చే అందరినీ యముని వద్దకు నేను పంపిస్తా. ఎన్నో యుగాల్లో నీ వంటి వారందరినీ నేను హతమార్చి వారి శరీర నిండా బాణాలను గుచ్చాను. స్త్రీలోలుడా, సృష్టికర్త మాట గీత పొల్లుపోదు. నీవు స్త్రీ చేతిలో హతమవ్వక తప్పదు. ప్రాణాల మీద తీపి ఉంటే పాముల లోకాన్ని చేరుకో, అంటే పాతాళ లోకానికి వెళ్ళిపో అని
ఈమె అన్నది ఆమె అన్నింది అని చెప్పి నువ్వు వెళ్ళి మీ మహిషరాజుకు చెప్పు అని చెప్పింది. మహాశక్తి మహిషుడి బలవరాలు ఎక్కడ, నువ్వెక్కడ? అప్పటికి కూడా వీడికి అర్థం కాలేదు దూతకు. మహిషుడు ఎక్కడ, ఆయన బలం ఎక్కడ, నువ్వెక్కడ, నీకు సైన్యం లేదు నువ్వు అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే, గజము పుష్పము కావాలనుకున్న ఎంతసేపు నా ప్రియ ప్రభువు కోసం నేను ప్రియంగా పలుకుతున్నాను. నా రాజు నీకు చరణదాసుడు, ఇష్టపడు, పట్టపురాణిగా నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఒకవేళ నువ్వు వినకుండా ఉంటే నేను నిన్ను చంపాలనుకుంటే నాకు ఒక క్షణం కూడా పట్టదు. కానీ నిన్ను మా రాజు ఇష్టపడ్డాడు కాబట్టి నేను నీకు నయమైన మాటలతో చెప్తున్నానమ్మా అని చెప్తున్నాను. నువ్వు మా రాజును పెళ్లి చేసుకొని ఆయనకు పట్టపురాణిగా ఉండు అన్నాడు. ఓ ఈ మనిషి మంత్రి, నీది వృషభ బుద్ధి, నీది ఎద్దుకున్న బుద్ధి లాంటిది నీ బుద్ధి. మరణం దగ్గరైన వారికి ఔషధం రుచించనట్టుగా, అంటే చావు దగ్గరకు పడ్డప్పుడు మందులేవి పనిచేయవు, ఇష్టం ఉండవట. అదేవిధంగా నీవు నీ ప్రభువు కూడా ప్రవర్తిస్తున్నారు. త్రిమూర్తులకు సైతము చావు పుట్టుకలు తప్పవు. మహిషుడెంత అల్పుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యుద్ధరంగం నుంచి నిష్క్రమించుట నీ రాజు యొక్క గొప్పతనం కాదు. నువ్వేమనుకుంటున్నావు? నీ రాజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఓడించాడని అనుకుంటున్నావు, కానీ ఆయన ఓడించలేదు. ఎందుకు అంటే బ్రహ్మ ఇచ్చిన వరాలను నిలబెట్టడం కోసం వాళ్ళు వెనుదిరిగిపోయినారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. దానివలన నువ్వు గర్వ అహంకారాలతో కాకుండా మహిషుడి యొక్క కర్తవ్యాన్ని నిర్ణయించుకోమని, నువ్వు మంత్రి కాబట్టి నీ రాజు యొక్క క్షేమాన్ని కాంక్షించి చెప్పమని చెప్పిందాము. మంత్రి మహాశక్తికి నమస్కరించి మహిషుణ్ణి చేరి శ్రీదేవి అంటే ఈమె అమ్మవారు చెప్పిన మొత్తము మహిషాసురుడికి వినిపించాడు. ప్రభు, ఆ రమణీమణి సింహం మీద ఉంది. మీ గురించి, మీ వీరత్వం గురించి నేను చెప్పాను. మీ ప్రీతిని తెలియజేశాను. విశాలాక్షి వికటంగా నవ్వింది. వృషభాన్ని ఎవరు పతిగా ఇష్టపడరు, అంటే ఆ ఎద్దును ఎవరు పెళ్లి చేసుకోరు. దేవతల శత్రువైన తమరు పాతాళానికి వెళ్ళకపోతే యముని వద్దకు పంపిస్తానని చెప్పింది. మరణం మూడిన వారికి అహం, ఆ తర్వాత వచ్చేది వికారం అని కూడా చెప్పింది. కాన మీరు ఏం చేస్తారో ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి అని అడిగిందట. అప్పుడు మహిషుడు మళ్ళీ రాయబారం పంపించాడు. తన మంత్రులతోటి సమావేశాన్ని నిర్వహించి దేవతలచే ఉద్భవించిన ఆ స్త్రీతో మనం ఎట్లా మసలాలి? మహిషరాజా, మంత్రులు రాజునకు ఆ ప్రియాంగనున్న హితములే చెప్పవలేదు. మంచి చేదుగా అనిపించినా శుభాలనే ఇస్తుంది. అయితే మీ అభిప్రాయాలు చెప్పండి అని అందరినీ సమావేశపరిచాడు మహిషుడు. ఓ రాజా, చూడబోతే ఆ తరుణి మాటల మనిషి, వర బలవంతుడమైన నీతోటే పోరాడాలి అన్నది మామూలు విషయమా? నీతోటి పోరాడి నిన్ను యముడి దగ్గరికి పంపిస్తాను అన్నది అంటే ఆమె సామాన్యురాలు కాదు. నువ్వు వెనక్కి తగ్గితే లోకాలలో మీ పరువు మంటగలిసిపోతుంది అని ఇంకొక మంత్రి చెప్పారు. మీరు ఆజ్ఞాపించిన మహాసేనతో వెళ్ళి బాణాలతో బంధించి పాశాలతో నిర్బంధించి మీ వద్దకు తెస్తాను అని విరూపాక్షుడు అనే రాజు చెప్పడంతో దుర్జనుడు అనే మంత్రి మహేషుడితో అన్నాడు. ఏమని? ఓ రాజా, చూడబోతే ఆ స్త్రీ మహా కాముకునిగా కనిపిస్తోంది. అలాంటి స్త్రీలు పురుషుల పట్ల బెట్టు చూపుతారు. వీడికి ఇంతే అర్థమైంది. ఆమె అట్లా ఎందుకు అనింది అంటే, ఆమెకు నువ్వంటే ఇష్టం ఉంటుంది కానీ ఆమె బెట్టు చూపిస్తుంది అని చెప్తాడు ఇంకొకడు. పరాక్రమ సాహసాలతో మాట్లాడతారు. అసలే ఆడదే మాయ. మీరు అంటే నేను ఆ చండికను నాగపాశాలతో బంధించి తేగలను అని చెప్పాడు ఇంకొకడు. ఆమె ఎంతో ధర్మగర్భంగా చెప్పింది. బాణాలతో కొట్టడట. మంచి చూపులనే బాణాలతో కొట్టి ఆపై కామ క్రీడా రంగంలో జయిస్తానని, నీ ప్రాణాన్ని తీయడం అంటే శృంగారంలో స్పృహ కోల్పోయేలా చేస్తానని. కాన ఆమె వద్దకు వెళ్ళి చక్కని మాటలతో లోబరుచుకో. కోపిస్తే ఏ స్త్రీ వద్దనైనా శృంగారభంగం కలుగుతుంది. అంటే ఆమెకు నువ్వంటే ఇష్టం, అందుకనే ఆమె అట్లా చెప్పింది అని చెప్పాడు. తామ్రుడు కూడా అదే అభిప్రాయం చెప్పాడు. నాయక, 18 చేతులతో ఉంది ఆమె. అంత నిర్భయంగా చెప్పి పంపింది అంటే ఆ స్త్రీ కాముకురాలు అయి ఉండదు, మహాశక్తివంతురాలు అయి ఉంటుంది. ఈ తామ్రుడు అనేవాడు చెప్పాడు. అలాంటి స్త్రీని ఎన్నడూ చూడలేదు. ఆ తేజస్సు, ఆ టీవీ సాధారణ స్త్రీలకు ఉండదు. ఆలోచిస్తుంటే నీ కోసం వచ్చినట్టు తోస్తున్నది. మరో హితమంత్రి చెప్పాడు. దుశ్శకునాలు ఎదురవుతున్నాయి. ఒక స్త్రీ ఏడుస్తూ, అది నల్లని దుస్తులను ధరించి మన నగరమంతా తిరిగినట్టు కలొచ్చింది.
పక్షులు విపరీతంగా కూతలు కూసినాయి, జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. మన స్త్రీలు ఎందుకో ఊరికేనే ఉలిక్కి పడుతున్నారు. ఇవన్నీ దుశ్శగుణాలు అని చెప్పాడు. అందరిలో తామ్రుడు చెప్పిందే మహిషులు మన్నించారు. తామ్రుడా, సకల సేనలను తీసుకెళ్ళు, అటో ఇటో తేలిపోతుంది. కామించడానికి జన్మించిందో నన్ను చంపేందుకు దేవతలు పన్నిన కుట్రను అనే సంగతి తేటతెల్లం చేసుకొనిరా. యుద్ధంలో గెలిచిన బందీని భద్రంగా తీసుకురా అని చెప్పాడు. ఒకవేళ ఆమె అట్లా రాకపోతే ఆమెను చంపేసేయని చెప్పాడు. కామశాస్త్ర విశారదుడు నువ్వు, ముందు సమాధానమే ప్రయోగించు, ఏదో ఒక ఉపాయాన్ని పన్ని ఆమెను నా వద్దకు తే అన్నాడు. తామ్రుడు మహిషునికి నమస్కరించి మహాసైన్యంతో బయలుదేరాడు. దారి పొడవునా అన్ని అపశకునాలే ఎదురైనట. ఆయన గుండె ధైర్యంతో వెళ్ళాడు. సింహవాహిని అయి దేవతల చేత స్తుతించబడుతున్న ఆ అమ్మవారిని చూసి విధేయంగా చెప్పాడు, ఓ సుందరి, నీకోసరం మా నాయకుడు మహిషుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ రూపాన్ని లావణ్యాన్ని తలుచుకొని సుఖిస్తున్నాడు. అంటే ఆయన ఊహల్లో తేలిపోతున్నాడు. మహాసుందరమైన నందనవనంలో మా రాజుతో కూడా నువ్వు విహరించి ఆనందించు. సున్నితమైన నీ చేతులు ఆయుధాలను పట్టుకోవడం వల్ల చేతులు కందిపోతున్నాయి. మా అధినాయకుడితో పూలతో పోరాటం చేయి. సకల లోకాల నాథుణ్ణి నీ నాథునిగా స్వీకరించు. మహారాజ్య భోగాలను అనుభవించు అని చెప్పాడు. ఎవరు? తామ్రుడు. ఏమని? ఈయన మహిషుడు అమ్మవారికి చెప్పమన్న మాటలన్నీ చెప్పాడు. అయితే దానికి ఆమె ఆదిపరాశక్తి. ఆమె ఇలాంటివి బెదిరింపులకి లొంగదు, లేకపోతే మంచి మాటలకు కూడా ఆమె లొంగేది కాదు. ఆమె గర్జన అంటే ఆ అమ్మవారు మళ్ళా మహిషుడి మీద గర్జించి ఏ విధంగా ఆమె యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసి చివరకు ధర్మాన్నే విజయం, అది అంతిమంలో మనకు తెలుస్తుంది. అయితే ముందు దేవదానవుల యుద్ధం సంఘటన రేపు, శ్రీదేవి ఆయనతోటి యుద్ధం చేయడం గురించి రేపు తెలుసుకుందాము. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః సునిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.